ఎందుకంటే నేను కొత్తగా ట్రాన్స్‌పోర్ట్ ఫీల్డ్‌కి వస్తున్నా గదా! నన్ను నమ్మి ఎవరు 55 లక్షలు లోన్ ఇస్తారు చెప్పండి? సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. పోయిన వీడియోలో వచ్చేసి ఒక అతనైతే కామెంట్ చేశాడనమాట. అన్న బండి కొనాలంటే దాని ప్రాసెస్ ఏముంటుంది, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేసి ఒక అతనైతే కామెంట్ చేశాడు. దానికి వీడియో చేద్దామనేసి వీడియో తీస్తున్నాను. చాలా మందికి తెలిసి ఉంటుంది బండ్లు తీసుకోబోయే ముందు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి. కొంతమందికి తెలియదు కదా, కొత్తగా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్కి వచ్చే వాళ్ళకు ఇంకా యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకి ఇంకా లైక్ చేయకుండా తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ ఇలాంటి మరెన్నో వీడియోస్ తీయడానికి నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది. ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి సివిల్ స్కోర్ అనమాట. మనం బండి తీసుకుంటాం అనగానే ఫస్ట్ వచ్చేసి షోరూమ్ వాళ్ళు కొటేషన్ అయితే ఇస్తారు. ఆ కొటేషన్ తీసుకెళ్ళి మన ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళాలి. ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళాక మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఫైనాన్సర్ అనేవాడు మనది వచ్చేసి సివిల్ స్కోర్ చెక్ చేస్తాడు. సివిల్ స్కోర్ వచ్చేసి 750 నుంచి 900 లోపు అయితే ఉండాలి. ఎంత ఎక్కువ ఉంటే అంత బెస్ట్ అనమాట. 750 నుంచి ఇంకా ఎంతైనా ఉండొచ్చు పైగా. 750 కంటే తక్కువ ఉంటే మనకు వచ్చేసి ఫుల్ అమౌంట్ లోన్ అయితే కాదనమాట. ఇన్వాయిస్ అమౌంట్కి అయితే లోన్ అయితే కాదు, కొంచెం తగ్గించి చేసేదానికైతే ట్రై చేస్తారు. ఇప్పుడున్న పొజిషన్లో ఎవరైనా కానీ ఇన్వాయిస్ అమౌంట్కి అయితే లోన్ చేపిస్తారు. ఇప్పుడు ఇన్వాయిస్ అమౌంట్ ఎంత ఉంటుంది అంటే 54 లక్షల నుంచి 55 లక్షల వరకు ఇన్వాయిస్ అమౌంట్ అయితే ఉంటుంది. మనకు షోరూమ్ వాళ్ళు కొటేషన్ ఇస్తారు. దాంట్లో డిస్కౌంట్ పోగా మనకు వచ్చేసి 44 లక్షలు 45 లక్షల బండి అయితే పడుతుంది. ఈ 45 లక్షల బండికి గాను మనం వచ్చేసి మళ్ళీ బాడీ బిల్డింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, పర్మిట్ కానీ ఇవన్నీ ట్యాక్సులు కట్టుకోను మనకు అమౌంట్ ఉండదు. కాబట్టి మనం వచ్చేసి ఇన్వాయిస్ అమౌంట్కి అయితే లోన్ అయితే చేపిస్తాము. మొత్తం 55 లక్షలకు లోన్ కావాలంటే మన సివిల్ స్కోర్ వచ్చేసి 750 కంటే ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉంటే అంత బెస్ట్ అనమాట మనకి. ఈ సివిల్ స్కోర్ ఎందువల్ల డ్రాప్ అవుతుంది అంటే, చాలా మంది వచ్చేసి పర్సనల్ లోను ఇంకా కొన్ని యాప్స్లు అయితే ఉంటాయి, లోన్ ఇచ్చే యాప్స్లలో లోన్ తీసుకొని కట్టకపోవడం వల్ల ఇంకా సంథింగ్ జరిగేసి మనకు సివిల్ స్కోర్ అయితే ఎక్కువ డౌన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసమనే మీకు ఎప్పుడన్నా బండి ఇవ్వాలన్నా కానీ, ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకు ఒక స్కూటర్ కూడా ఫైనాన్స్ చేయాలన్నా కానీ సివిల్ స్కోర్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. అందుకోసమని మీరు లోన్స్ తీసుకునే వాళ్ళు, ఇంకా పర్సనల్ లోన్ అవన్నీ తీసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మీకు ఎందుకంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అయిపోద్ది అనమాట. సపోజ్ మీరు ఒక ట్రాక్టర్ కొనాలనుకున్నా కానీ ఫైనాన్స్ అయితే ఇవ్వరు అనమాట. ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి సివిల్ స్కోర్ వచ్చేసి 750 కంటే ఎక్కువ అయితే ఉండాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి నీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. నేను హెవీ వెహికల్ తీసుకుంటున్నా కాబట్టి నాకు వచ్చేసి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే తప్పకుండా ఉండాలి, ఉంటేనే బండి అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి నీకు ముందుగా ఏమన్నా లారీలు ఉన్నాయా అనేసి ఎంక్వైరీ చేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కొత్తగా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్కి వస్తావంటే వేరే ఓనర్ అయితే షూరిటీ పెట్టాలి. ఇప్పుడు నీకు ముందుగా లారీలు ఉన్నాయనుకోండి, పెద్దగా షూరిటీ అవన్నీ అయితే అవసరం అయితే ఉండదు. మీకు డైరెక్ట్గా లోన్ అయితే శాంక్షన్ అయిపోద్ది. మీ సివిల్ స్కోర్ బాగుంది కాబట్టి మీకు లోన్ అయితే ఇన్వాయిస్ అమౌంట్కు శాంక్షన్ అయిపోద్ది, ప్రాబ్లం అయితే ఉండదు. మీరు కొత్తగా లారీ తీసుకుంటున్నట్లయితే సంగతి అయితే మొదలైద్ది అనమాట. ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందంటే చెప్తాను చూడండి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసే కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక 5-6 నెలలు ఊగాను అనమాట, లారీ తీసుకుందాము అది ఇది అనేసి. ఇప్పుడు నా పేరు మీద ఇంతవరకు బైక్ తప్ప ఏది లేదనమాట. ఇంకా కొన్ని లోన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ క్లియర్ అయిపోయినాయి. ఒక్కటి కూడా చెక్ బౌన్స్ కానీ, కట్టకుండా ఉండడం కానీ అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. నా సిబిల్ స్కోర్ వచ్చేసి 870 ఉంది. కానీ నాకు లోన్ ఇవ్వాలంటే 100 సార్లు అయితే ఆలోచిస్తారనమాట. ఎందుకంటే నాకు ఇదివరకు లారీలు ఏం లేవు కదా. ఫస్ట్ టైం లారీ ఫీల్డ్లోకి వస్తున్నా కాబట్టి నాకు వడ్డీ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే మీరు ఫస్ట్ టైం తీసుకొని మళ్ళీ సెకండ్ ఆ ఓనర్ పేరు మీద మళ్ళీ సెకండో లారీ, రెండో లారీ, మూడో లారీ తీసుకుందాం అనుకుంటే మీకు వచ్చేసి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫస్ట్ సారి లోన్ చేయించేటప్పుడు 15% వడ్డీ పడుతుంది. సెకండ్ సారి లోన్ చేయించేటప్పుడు మీకు 11% నుంచి 12% వరకు వడ్డీ అయితే పడుతుంది ఇన్వాయిస్ అమౌంట్ మీద. ఇప్పుడు వచ్చేసి నాకు ఫస్ట్ టైం కదా నేను లారీ తీసుకునేది. నేను లారీ తీసుకోవాలంటే 2-3 బండ్లు ఉండే ఓనరు షూరిటీ పెట్టాలి నాకు. ఆ షూరిటీ ఎట్లా అంటే, నేను బండి తిప్పకపోయినా ఆయన కంతులు కడతా అన్నట్లుగా ఒక షూరిటీ అయితే పెట్టాలి. ఎందుకంటే నేను కొత్తగా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్కి వస్తున్నా కదా, నన్ను నమ్మి ఎవరు 55 లక్షలు లోన్ ఇస్తారు చెప్పండి. అందుకోసమని ఒక 2-3 లారీలు ఉన్న ఓనరు ఖచ్చితంగా షూరిటీ అయితే పెట్టాలి. షూరిటీ పెడితేనే మీకు లోన్ అయితే శాంక్షన్ అయ్యిద్ది. ఆ షూరిటీ పెట్టాలంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనమాట. నేను ఫేస్ చేసే కూడా చెప్తున్నాను. ఒక ఓనర్ వచ్చేసి, ఎందుకమ్మా నీకు బండి డ్రైవర్గా చేసుకో బాగుండిద్ది కదా అనేసి ఒక ఓనర్ అంటాడు. ఇంకొక ఓనర్ వచ్చేసి, అక్కడున్నాను ఇక్కడున్నాను నేను పెట్టలేనని ఇంకొక ఓనర్ అంటాడు. ఇంకొక ఓనర్ వచ్చేసి, నువ్వు లైలాండ్ బండి కొంటేనే షూరిటీ పెడతా అంటాడు. ఇంకొక ఓనర్ వచ్చేసి, నువ్వు టాటా బండి కొంటేనే షూరిటీ పెడతా అంటాడు. ఇంకొక ఓనర్ వచ్చేసి, నువ్వు ఏ బండి కొన్నా నేనైతే షూరిటీ పెట్టలేను అంటాడు. ఇట్లా 4 రకాలుగా చెప్తారనమాట. ఫస్ట్ మీరు బండి తీసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఒక ఓనర్ని అయితే ఎతికి పట్టుకోండి. మీరు ఒక ఓనర్ను ఎతికి పట్టుకోండి, తర్వాత మీకు ప్రాసెస్ అయితే ఈజీ అయిపోద్ది. లేదు మీరు ఫస్ట్ ఈ ప్రాసెస్ అంతా చేసుకొని తర్వాత షూరిటీ గురించి ఆలోచిస్తామంటే మటుకు చాలా పెద్ద ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు బండి బుక్ చేయాలంటే ఒక 40,000 నుంచి 50,000 వరకు
బుకింగ్ అమౌంట్ కట్టాలి, మళ్ళీ ఫైనాన్సర్ వాళ్ళతో మాట్లాడుకోవాలి. వాళ్ళు ఫైనాన్సర్ వాళ్ళు వచ్చేసి మేము ఫైనాన్స్ ఇవ్వాలంటే నీకు ఖచ్చితంగా షూరిటీ కావాలంటారు. ఇవన్నీ తలనొప్పులు లేకోకుండా ఫస్ట్ మీరు ఒక షూరిటీ పెట్టగలిగే నమ్మకమైన ఒక ఓనర్ని అయితే మీరు ఎంచుకొని అక్కడి షోరూమ్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళండి. మీ పని అయితే ఈజీ అయిపోద్ది. సో ఫ్రెండ్స్ ఇదనమాట, చాలా సింపుల్గానే ఉంటుంది వీడియో. ఒక 5 to 6 minutes అయితే వచ్చిండొచ్చు. మీకు బండి కావాలంటే ఖచ్చితంగా మీకు ఒక ఓనర్ షూరిటీ పెట్టాలి, మీకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇంకా మీ సిబిల్ స్కోర్ వచ్చేసి 750 కంటే ఎక్కువ ఉండాలి. ఇవన్నీ పాయింట్స్ మీకు కరెక్ట్గా ఉంటే మీకు ఇన్వాయిస్ అమౌంట్కు ఫుల్ లోన్ అయితే అయిపోద్ది. సో ఫ్రెండ్స్ ఇదనమాట, ఈ వీడియో ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీకు కొత్తగా ఎవరైనా బండ్లు కొనాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అందరికీ టాటా బాయ్.